నా పేరు మంజుల, గ్రామం కొండారెడ్డిపల్లి, మండలం ఒంగూరు మండలం. సిలిండర్ కోత లేకుండా ప్రెస్టేజ్ పొయ్యిని అందించాడు సీఎం గారు. ఇంతకుముందు సిలిండర్ చాలా ఇబ్బంది పడుతుండే, గ్యాస్ బుక్ కావడం కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిలిండర్ దొరకకపోవడం కానీ చాలా ఇబ్బంది ఉండే. అలా లేకుండా ప్రెస్టేజ్ పొయ్యిలు ఇవ్వడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఇంటింటికి మహిళలకు అందరికీ ప్రెస్టేజ్ పొయ్యిలను అందించాడు సీఎం గారు. అలానే ప్రతి ఒక్క ఇంటికి సోలార్ విద్యుత్తును కూడా, కరెంటును కూడా ఫిట్ చేయడం జరిగింది. సిలిండరు అన్నం వండేటప్పుడు సిలిండర్ అయిపోయినప్పుడు కూడా మాకు అందుబాటులో ప్రెస్టేజ్ పొయ్యి సీఎం గారు ఇచ్చినందుకు సడన్గా కరెంటుతో ఆన్ చేసి ప్రెస్టేజ్ పొయ్యిలో అన్నం వండుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. బుక్ చేసి రావాలంటే ఒక 2 days అన్న పట్టేది. కట్టెల పొయ్యి యూజ్ చేయకుండా, ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటి మహిళలకు ప్రెస్టేజ్ పొయ్యిని అందించిండు. ఎమర్జెన్సీకి అన్నం అయిపోయినా కానీ ఎమ్మటే కరెంటు ద్వారా ప్రెస్టేజ్ పొయ్యి మీద వంట చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఇంకా నేనున్న పరిస్థితిలో కూడా నాకు ప్రెస్టేజ్ పొయ్యి అనేది చాలా అవసరం వచ్చింది. ఒకప్పుడు సామాన్ లేకున్నప్పుడు మేము సిటీలో ఉండేటోళ్ళము. సామాన్ లేకుంటే నాకు ప్రెస్టేజ్ పొయ్యిని నేను యూజ్ చేశాను. కొన్ని టైంలో సిలిండర్ బుక్ చేసినా కానీ టైంకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడకుండా వేరే మహిళలు కూడా ఈ ప్రెస్టేజ్ పొయ్యి ప్రతి ఒక్కరికి అందిస్తే అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రెస్టేజ్ పొయ్యి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎమర్జెన్సీకి ఇంట్లో అవసరానికి చాలా యూజ్ అవుతుంది మహిళలకు మాత్రం. నా పేరు దేవమ్మ, మాది కొండారెడ్డిపల్లి. గ్యాస్ సిలిండర్ కరెంటు పొయ్యిలు ఇచ్చి మాకు ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది. అప్పటి నుంచి మేము దాని మీద వంట చేసుకున్నాం. దానివల్ల సిలిండర్ లేకపోయినా పెద్ద బాధలేదు మాకు. దానివల్లనే దాని మీద అన్నీ వండుకుంటున్నాం. మాకు సిలిండర్ కాస్ట్ కొంచెం తగ్గింది. దీనివల్ల అది ఇచ్చినందుకు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సీఎం సార్ మా ఊరికి పుట్టిన బిడ్డ కాబట్టి మాకు ఇచ్చిండు, మస్తు మంచిగా ఉంది. ప్రతి ఒక్క ఊరికి మాట ఇచ్చినట్టే ప్రతి ఒక్క ఊరిని తీసుకొని మైండ్లో పెట్టుకొని ఆయన కూడా అందరికి ఇస్తే మాకు కూడా చాలా మంచిది. పనులు మంచిగా చేస్తుంది. సిసి రోడ్లు కానీ, బీసీ భవనం కానీ, గుడి కానీ, ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందుకున్న గవర్నమెంట్ ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు 1,00,000 ఇల్లు ఇస్తుండ్రు సీఎం సార్ మాకు. ప్రతి ఒక్క ఊరికి ఫ్రీ బస్సు కానీ, కరెంటు బిల్లు కానీ అన్నీ కానీ మంచిగా చేస్తుంది మాకు. చాలా మంచిగా ఉంది, చాలా సంతోషంగా. సడన్గా సిలిండర్ అయిపోతే ఇంకా బుక్ చేసినాక 5-6 రోజులు, వారం రోజులు కావచ్చు, ఎక్కువనే అయ్యేది. ఇప్పుడు సిలిండర్ అయిపోయినా కానీ దాని మీద మంచిగా వండుకుంటున్నాం. మాకు ఏ టెన్షన్ లేదు, ఏ టెన్షన్ లేకుండా వండుకుంటున్నాం. 24 గంటలు ఉంటుంది. కరెంటు గురించి కూడా ప్రాబ్లం. అన్నమైన కూర అయినా మంచిగానే అవుతుంది, తొందరగా అవుతుంది. ఇంకా మనం ఎంత ఇప్పుడు 1000 పెట్టుకోవాలా, 500 పెట్టుకోవాలా, 100 పెట్టుకోవాలా, 200 పెట్టుకోవాలా, అందులో తెలుస్తుంది మాకు. ఎంత పెట్టుకోవాలంటే ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా అవుతుంది. ఎంత లేట్గా చేసుకోవాలంటే కూడా లేట్గా చేసుకునేది కూడా అందులో అవకాశం ఉంది. అన్నిటికీ మంచిగా అనిపిస్తుంది. సీఎం సార్ మా ఊళ్ళో పుట్టినందుకు మాకు ఎంతో గౌరవకరంగా ఉంది, చాలా మంచిగా ఉంది. మాకు సిలిండర్లు టైంకు రాక ఇబ్బంది చాలా పడేది. ఇప్పుడు మాకు సోలారే ఫిట్టింగ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు సోలారే తరపుకెళ్ళి ఇది ఎలక్ట్రిక్ స్టవ్లు ఇచ్చిర్రు మాకు. దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది లేకుండా సిలిండర్ అయిపోయినా కూడా దీని మీద ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇంతకుముందుకు ఏం చేసేదంటే ఆ పొయ్యి సిలిండర్ అయిపోదాడవే మాకు ఎక్కడ అది ఖరాబ్ అయిపోయేది మధ్యలో. ఆ ఖరాబ్ అయిపోయినప్పుడు ఏం చేసేది, దాన్ని పడేసి మళ్ళీ కట్టెల పొయ్యి మంట పెట్టుకొని మళ్ళీ దానిపైన పెట్టుకునేది. అట్లా చేసుకునేది. మళ్ళీ మధ్యలో ఏం చేయేదంటే సిలిండర్ కూడా తొందర రాకపోయేది మాకు. అది రానందుకు ఇది వచ్చినందుకు మాకు సేఫ్ అవుతుంది. దీనివల్ల మేము వంట చేసుకోగలుగుతున్నాం. పండుగ పూట కూడా కొంచెం ఇబ్బంది పడేది మాకు సిలిండర్లు టైంకు రాగా. అది లేనందుకు దీనివల్ల ఉపయోగం ఉంటుంది మాకు. ఫస్ట్ అప్పుడు 600-500 లోపలనే ఉన్నది. కాకపోతే ఇప్పుడు 1000 పైన అయిపోయింది. అసలు చాలా పెరిగిపోయింది. అందుకోసమని ఇంకా డబ్బులకు దానికి దీనికి అందువల్ల ఇది సేఫ్ అవుతుంది మాకు. ఇప్పుడు మాకు ఇది మంచిగానే ఉంది. పొయ్యి అంటే మాకు అందరికీ చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు మీరు కూడా మీ ఊరికి కూడా మాకు సీఎం రేవంత్ రెడ్డి సారు అయ్యిండు కనుక మా ఊరు మీద ఉపయోగం ఉంచుకొని మీ ఊర్లో అందరికి చేస్తాడు. మీరు ఏం బాధపడకండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది.
మా ఊరే అని మీరు బాధపడకండి. మీరు కూడా తెచ్చుకోండి. ఎలక్ట్రిక్ ఇప్పుడు మనకు షాపులలో మస్తు దొరుకుతాయి, తెచ్చుకొని ఉపయోగించుకోండి. ఇప్పుడు సిలిండర్లు దొరుకుతలేవు, మనకు అందుబాటులో లేవు. అందుకోసమని తెచ్చుకోండి, మీరు కూడా తెచ్చుకొని వాడుకోండి. సులువుగా ఉంది, ఏం కాదు. ఒక్క ఊరికే అని కాదు, అందరికీ అన్ని ఊర్లలో కూడా ఇది స్కీమ్ తరపుకి వెళ్ళి పెట్టి అన్ని ఊర్లకు అప్లై చేయాలని కోరుతున్నాను.